బాబు సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇంట్లో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు అందించబోతుంది మన ప్రభుత్వం. ఇంకా మహిళలు బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, విశాఖపట్నంలో కనీసం ఒక్క ఇటుకన వేశాడా? మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? అదే నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ కి ఆనాడు ఐటీ కంపెనీ కూడా భూములు మనం కేటాయించాం. కనీసం ఆ కంపెనీతో పెట్టుబడి కూడా పెట్టించలేకపోయాడు ఈ జగన్. ఇప్పుడు ఏకంగా మీ డబ్బు మన డబ్బు దోచేసి 500 కోట్ల రూపాయలతో ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు విశాఖపట్నంలో. అది తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగల. ఇంకా విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి కావాల్సిన భూమి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. ఇంకా మూతబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తా అన్నాడు. కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా జగన్ తెరిచాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు మనోళ్ళు పోరాడి ఒక ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి ఆ భూముల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి అక్కడున్న ఉద్యోగస్తుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా శ్రీకాకుళం జిల్లా కూడా జగన్ పాదయాత్ర చేస్తూ 60 ప్రధానమైన హామీలు ఇచ్చారు. అందులో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజలు అడుగుతున్నాం. వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్ నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం పనులు ప్రారంభించాడా అని అడుగుతున్నా. చేనేత సోదరుల సొసైటీలకి రావాల్సిన బకాయిలన్నీ ఇస్తానని హామీ ఇచ్చాడు. 1 రూపాయన ఇచ్చాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ. వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. ఆనాడు రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు, ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి ఉచితంగా డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన ఘనత మన పార్టీది, తెలుగుదేశం పార్టీది. ఆనాడు హుద్దూద్, తిట్లి లాంటి తుఫాన్లు వస్తే సొంత ఇంట్లో వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చే లోపల కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పరిపాలన మొత్తం నడిపించారు. ఆనాడు నేను చెప్తున్నా, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా. నాకు మందస మండలం ఇచ్చి మీరు మండస మండలంలోనే ఉండండి, అక్కడ ప్రజలకి న్యాయం చేసిన తర్వాతనే తిరిగి పలాసాకి రండి అని హుకుము జారీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సోంపేట పలాస
నియోజకవర్గానికి గౌతు లచ్చన్న గారు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇక్కడ పెద్దలు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు 6 సార్లు ఎమ్మెల్యేగా మనకు అహర్నిశలు సేవ చేశారు. 2014 నుంచి 2019 మధ్యన తెలుగుదేశం పార్టీ హయాంలో శ్యామ్ సుందర్ శివాజీ గారి నాయకత్వంలో 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. మీ అందరు తెలుసు, తాతయ్య కొంచెం కోపం. నేను మంత్రిగా ఉన్నప్పుడు తాతయ్య అడిగిన రోడ్డు కేటాయించకపోతే శాసనసభ సాక్షిగా నన్ను కడిగేసేవారు. ఆ భయంతో ఆయన అడిగిన అన్ని ప్రాజెక్టులు మంత్రిగా ఆనాడు కేటాయిస్తమే కాదు, పనులు కూడా మనం పూర్తి చేసుకుంటాం జరిగింది. ఇంకా రైల్ నిలయం పక్కనున్న ఫ్లైఓవర్ కూడా చాలా దశాబ్దాలుగా పెండింగ్ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ పనులు కూడా ఆపేసింది. డిగ్రీ కళాశాలకి కొత్త భవనాలు కూడా ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. ఇప్పుడు అడుగుతున్నా, కానీ 2019లో మీరు ఏం చేశారు? 16,000 మెజారిటీతో సిరిది అప్పల్ రాజు గారిని మీరు గెలిపించారు. ఒక మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలా? స్పీడ్ గా అభివృద్ధిలో ముందరికెళ్లాలా. ఇక్కడ అడుగుతున్నా, ఈ మంత్రి గారు ఒక్క రోడ్ అని వేశారా? ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశాడా? ఎక్కడా పట్టించుకోలేదు. అహంకారానికి మానవ రూపం ఈ అప్పల్ రాజు గారు. పేరులో డాక్టర్ ఉంది, కానీ రియల్ లైఫ్ లో చూస్తే ఒక అద్భుతమైన యాక్టర్ కనపడతాడు నాకు. ముద్దు పేరు మీరు అందరు ఇచ్చారు ఈయనకి. ఏంటది? కొండల రాజు. కొండలే కొట్టేస్తున్నాడు. మంత్రి గారు చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు బ్రదర్, వచ్చేది పసుపు ప్రభుత్వమే, మొత్తం ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా కక్కిచ్చి ఆ డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. సొంత పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కూడా వేధిస్తాడు. ఇక్కడున్న కొండలరాజు కేటీ రోడ్లు పనులు పూర్తవలేదు, కానీ ఆయనకు కావాల్సిన ఆయన కట్టుకున్న ప్రగతి భవన్ పనులు మటుకు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తారు. అసలు పేదవాడు అంటారు. మళ్ళీ 12 కోట్ల విలువైన లాడ్జ్ ఎలా కొన్నావో దయచేసి ప్రజలకి చెప్పాలని సభాముఖంగా ఆయన నేను నిలదీస్తున్నా. అసలు బర్రెల్లో కుంభకోణం చేయొచ్చు నాకైతే తెలియదు స్వామి. బర్రెలు కొనుగోలులో కూడా కుంభకోణం చేశాడు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. దాదాపు 2,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఇంకా నువ్వలరేవు గ్రామంలో నగేష్ అనే మత్స్యకారు, అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు, మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు, ఎక్కడ చనిపోయారో తెలీదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు. ఆ కుటుంబాలకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అసలు ఇక్కడ హెల్త్ వర్కర్ పోస్ట్ ఉన్నా, అంగన్వాడీ పోస్ట్ ఉన్నా రెడీగా ఉంటాడు ఇక్కడున్న మంత్రి. డబ్బులు ఎప్పుడు ఇస్తావా బా అని పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చేసాడు ఇక్కడున్న మంత్రి.